సార్ డీఎంకే ఈ రోజు మీటింగ్ పెట్టింది. దీనివల్ల బీజేపీకి ప్లస్ అవుతుందా? మైనస్ అవుతుందా? అఖిలపక్ష సమావేశం పెట్టినట్టుంది ఇవాళ. అఖిలపక్ష సమావేశం అందరిని ఎందుకు పిలిచిందంటే బీజేపీ మొత్తం టోటల్గా ఇండియా అంతా బీజేపీ గవర్నమెంట్ మొత్తం డీలిమిటేషన్ సీట్స్ సేవ్ చేసి అవన్నీ కూడా మొత్తం ఎంపీ సీట్లు మార్పులు చేర్పులు అవుతున్నాయి. దాంట్లో వాళ్ళకి ఆ తేడా వస్తే 8 సీట్లు తేడా వస్తుంది. అంటే 38, 39 సీట్లు ఉన్నాయి వాళ్ళకి. 8 సీట్లు తగ్గిపోతాయి అనేది వాళ్ళకి వచ్చింది. కనుక వాళ్ళు డిఎంకే కానీ వాళ్ళు తమిళనాడు వాళ్ళు ఎలా ఉంటారంటే బయట రాష్ట్రం కాడికి వెళ్తేప్పుడు అందరూ ఒకటైపోతారు. అన్ని పార్టీలు ఉండే వాళ్ళకి అంత వాళ్ళ భాష కావాలి, వాళ్ళకి వాళ్ళ రాష్ట్రానికి ఏం కావాలో అది తెచ్చుకోవడానికి పార్లమెంట్ లో కూడా ఒకటైపోతారు, అన్ని దగ్గర ఒకటవుతారు. వాళ్ళు ఎంత కలిసికట్టుగా ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ భాష ముఖ్యం, వాళ్ళ ప్రజల ముఖ్యం. సార్ మీరు అన్నట్టు భాషే ముఖ్యం అంటే ఇందులో ప్రశాంత్ కిషోర్ ఇంగ్లీష్ లో మాట్లాడారు, అలాగే విజయ్ గారు కూడా ఇంగ్లీష్ లోనే మాట్లాడారు. సో మరి విజయ్ పార్టీ డిఎంకేని ఢీ కొట్టగలదంటారు? ఆ విషయం కూడా నేను చెప్తాను. ఈ విషయం ఫినిష్ అయితే ఆ విషయం కూడా చెప్తాను. అయితే భాష ముఖ్యం. ఇప్పుడు దాన్ని అఖిలపక్షం మొత్తం కమలాసన్ గారి దగ్గర నుంచి అందరూ వచ్చారు. అందరినీ కూర్చోబెట్టి మొత్తం టోటల్ గా మన తమిళనాడుకి ఏం కావాలి, తమిళనాడుకి దీన్ని వ్యతిరేకించాలని చెప్పి ఇక్కడ వచ్చి విజయ్ గారు ఆటోమేటిక్ గా డిఎంకే మీద పోరాడుతున్నారు చాలా వెరీ సీరియస్ గా. అయితే డిఎంకేని పడగొట్టాలనుకుంటున్నారు. కానీ అక్కడికి వచ్చి ఆయన ఏం మద్దతు ఇచ్చాడు? దక్షిణాది రాష్ట్రాలు మనల్ని చిన్న చూపు చూస్తున్నాయి, మనల్ని ఇంకా ఇది చాలా దారుణం కాబట్టి అఖిలపక్ష సమావేశంలో ఇనానిమస్ గా మన అందరం కూడా ఈ విషయంలో మనం ఒప్పుకునేది లేదు, పోరాడుదాం. ఉత్తరాది రాష్ట్రాలు ఇప్పటికే వాళ్ళు వాణిని వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఎంపీ సీట్లు తగ్గితే మన దక్షిణాది రాష్ట్రాల నుంచి మనం ఇంకా తగ్గిపోతాం, మన వాయిస్ పార్లమెంట్ లో వినిపించలేము అన్నమాట అన్నారు కమలాసన్ గారు. ఆ మాట అన్నారు. అఖిలపక్షం మొత్తం డిఎంకే గానీ అన్ని అన్నారు. మొత్తం అంతా ఒక ఏకతాటి మీద వచ్చారు. ఇది ఒక పార్ట్. దీని మీద పోరాటానికి అందుకే చెప్పాను, వాళ్ళకి భాష ముఖ్యం, వాళ్ళ రాష్ట్రం ముఖ్యం. వాళ్ళు బయటికి వెళ్తే వాళ్ళు డిఫరెంట్ వాళ్ళ రాష్ట్రంలో డిఫరెంట్ యూఎస్ లో మాట్లాడతారు పార్టీలు తప్ప. వాళ్ళు అక్కడ ఢిల్లీలోకి వెళ్తే ఢిల్లీలో అందరూ ఒకటే. ఢిల్లీలో తమిళనాడు మన రాష్ట్రమే వాళ్ళకి ముఖ్యం, తమిళనాడు ప్రజలకు ముఖ్యం. తమిళనాడు కోసం ఏదైనా కావాలంటే వాళ్ళు డెవలపింగ్ కోసం ఏదైనా తెచ్చుకుంటారు తప్ప వాళ్ళు కొట్టుకోరు. మన ఆంధ్రప్రదేశ్ లాగా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కడెక్కడే కొట్టుకుంటారు, ఏ పార్టీ కాబట్టి వాళ్ళలా కొట్టుకోరు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అక్కడ మళ్ళీ భాస్కే ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే జీకే మోపనార్ గారు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు, కామరాజు గారు, చాలా మంది ఉన్నారు. వాళ్ళ పార్టీ ఎప్పుడు కూడా పార్టీ లైన్ కాదు, వాళ్ళ రాష్ట్రానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇప్పుడు ఈ కొత్తగా విజయ్ గారు పార్టీ పెట్టారు. కొన్ని లక్షల మంది జనం వచ్చారు. ఆయనకి మంచి ఫాలోయింగ్ ఉంది, మంచి ఫాలోవరు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఆయన అభిమాని కాబట్టి మరి చిరంజీవి గారికి, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఎంత ఫాలోయింగ్ ఉందో ఆయనకి అంత ఫాలోయింగ్ ఉంది. అంత ఫాలోయింగ్ లో ఆయన మొత్తం టోటల్గా జనాలు వచ్చేసిన తర్వాత అందరూ వచ్చారు. మొత్తం టోటల్గా మాట్లాడాడు, ఇంగ్లీష్లో మాట్లాడి తర్వాత వనెక్కమని చెప్పాడు, తమిళ్లో భాషలో కొత్త చెప్పాడు. అయితే తమిళ వాళ్ళకి నచ్చింది ఏంటంటే ఆయన ఇంగ్లీష్లో మాట్లాడు. పరభాష నటులకి పరభాషలో ఉన్న మాటలకి వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వరు. వాళ్ళ భాష నటులకి వాళ్ళ భాషలో వాళ్ళది ఏదైతే సాంప్రదాయం ఉన్నాయో దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేదే తమిళనాడు. వాళ్ళ సాంప్రదాయాన్ని ప్రాధాన్యత ఇస్తారు, భాషను ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ ఆయన వచ్చి కొన్ని ఇంగ్లీష్లో మాట్లాడాడు, ప్రశాంత్ కిషోర్ వచ్చి ఇంగ్లీష్లో మాట్లాడాడు. ఈ పార్టీకి ఓటేస్తారా? రేపు డిఎంకే పార్టీని పడగొట్టడానికి అంత ఛాన్స్ ఉంటుందా అనేది డౌట్ఫుల్. ఇక్కడ డిఎంకే అనేది పాతుకుపోయింది. ద కరుణానిధి గారు మొత్తం టోటల్గా అంతా వాళ్ళ దగ్గర నుంచి ఎప్పటి నుంచి వాళ్ళకి ఓటు శాతం ఉంది. డిఎంకే కూడా స్టాలిన్ గారు బాగానే చేస్తున్నారు. కనుక వాళ్ళని మనం దెబ్బ కొట్టాలంటే అన్నా డిఎంకే ఉంది. అన్నా డిఎంకే అందరినీ కలుపుకుంటే డిప్యూటీ సీఎం తీసుకోమని చెప్పి మన ప్రశాంత్ కిషోర్ గారు సలహా ఇచ్చారు, ఏది పవన్ కళ్యాణ్ గారి లాగా. అయితే అక్కడ డిప్యూటీ సీఎం తీసుకోవడానికి వస్తాడా, లేకపోతే ప్రతిపక్షంలో ఉండటానికి వస్తాడా? ఎందుకంటే విజయకాంత్ గారు కూడా మంచి పవర్ఫుల్గా వచ్చారు, 26 సీట్లు ఆగిపోయారు. కనుక డిఎంకే అనేది ఇప్పుడు బ్యాడ్ లేదు. డిఎంకే అని ఢీకొనాలి అంటే అక్కడ భాషా ప్రాంతం అనేది ఇంపార్టెంట్. కనుక నాకు తెలిసి విజయ్ గారు డిఎంకేని ఢీ కొట్టడానికి అంత అవకాశం అయితే లేదు. మళ్ళా డిఎంకే రావడానికి అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు మొత్తం అందరూ ఒకటైనా డిఎంకేకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ వేరువేరైనా డిఎంకేకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 48% ఓట్లు వచ్చి వాళ్ళే నిలబడి గవర్నమెంట్ ఫామ్ చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకి మంచి పేరు ఉంది. భాషలో లోపం ఉండొచ్చు, లేకపోతే అక్కడ డైలాగ్ వర్షన్ డెలివరీ అవ్వచ్చు. అక్కడ చెప్పే కదా, అక్కడ సాంప్రదాయానికి
భాషకి ప్రాధాన్యత ఇస్తారు. కనుక విజయ్ గారిని ఆర్టిస్ట్ గా యాక్సెప్ట్ చేశారు. రాజకీయ నాయకుడిగా యాక్సెప్ట్ చేస్తారా లేదో చూడాలి. ఎందుకంటే చిరంజీవి గారిని చేయలేదు, రజనీకాంత్ గారు చేయలేక ఆగిపోయాడు. ఆయనకు ఆల్రెడీ చూసుకొని ఆగిపోయాడు. కనుక పవన్ కళ్యాణ్ గారిని కూడా 2 సార్లు చేయలేదు, ఒక్కసారి కూడా కొంత చేశారు. అందరూ కలిస్తే 21 సీట్లు వచ్చింది ఆయన. కనుక ఇవన్నీ కూడా వెయిట్ చేసుకుంటే హీరోగా టాప్ హీరో, పొలిటికల్ అనేది వెయిట్ చేసి చూడాలి. అంటే ప్రజలు స్క్రీన్ పైన చూసే హీరోని స్క్రీన్ మీద ఇష్టపడతారు, రియల్ లైఫ్ లో అంత ఉండదు. అది ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఏదైతే వాళ్ళ అఖిలపక్ష సమావేశం జరిగిందో అది బీజేపీకి తీవ్ర నష్టం చేస్తుంది. అన్నమలే మొత్తం టోటల్ గా బీజేపీ రావడానికి, బీజేపీ దగ్గరగా ఒక 2 సీట్లు 3 సీట్లు 4 సీట్లు రావడానికి ప్రయత్నం చేయడానికి చేస్తున్న ప్రయత్నంలో, బీజేపీ రావడానికి ప్రయత్నం చేస్తున్న దాంట్లో ఇది నీళ్లు పోసారనే చెప్పొచ్చు. ఎందుకంటే చెప్పాను కదా, కన్నడీకులు ఎంత స్ట్రాంగో తమిళన్స్ అంతే స్ట్రాంగ్. వాళ్ళ రాష్ట్రం కోసం వాళ్ళు ఏమైనా చేస్తారు. పక్క రాష్ట్రంకు న్యాయం జరుగుతుందంటే వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళ రాష్ట్రానికి న్యాయం జరగాలి. కావేరీ జలాల నుంచి ఎన్నో చూస్తాం. కనుక బీజేపీ చేస్తున్న ఈ కుట్రని బీజేపీకి నష్టం జరుగుతుంది, బీజేపీకి లాభం జరుగుతుంది. కనుక బీజేపీకి తీవ్ర నష్టం జరుగుతుంది. ఇవాళ అఖిలపక్ష సమావేశం, రేపు వాళ్ళు మొత్తం టోటల్గా హైలైట్ చేయడం కానీ ఇవన్నీ కూడా తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పగలుగుతాం. థ్యాంక్ యూ.